హాయ్ హలో వ్యూవర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. నిన్న ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్లో ఇండియా శ్రీలంక మ్యాచ్ హై డ్రామా అయితే జరిగిన విషయం మనందరికి తెలిసిందే. సూపర్ ఓవర్లో ఘనమైన విజయాన్ని సాధించింది టీమిండియా. సో మ్యాచ్ వివరాలకు వెళ్ళే కంటే ముందు ఒక స్మాల్ ఫ్యూ ఇన్ఫర్మేషన్స్ ఏంటంటే 2 days కిందట ఒక న్యూస్ అయితే వచ్చింది, అది నేను చెప్పడం మర్చిపోయాను, సారీ. ఏంటంటే ఎంఎస్ ధోని సిఎస్కేకి గుడ్ బై చెప్పిన విషయం మనందరికి తెలిసిందే. సో ఒకవేళ అది కూడా గుడ్ బై చెప్పాడా, అది బీసీసీఐ ఈరోజు సమావేశం అవుతుంది కాబట్టి ఫ్రాంచైజెస్తో అందరితో అయితే ఒకవేళ రిటెన్షన్ లిస్ట్ 5కి కానీ 6కి కానీ పెంచితే మాత్రం ధోని ఉంటాడు. లేదు అంటే 3కి 4కి ఉంచితే మాత్రం ధోని సిఎస్కేకి గుడ్ బై చెప్పే అవకాశాలు అయితే ఉన్నాయి. అది ఒకవేళ గుడ్ బై చెప్పినా కానీ ఆటకి ఆయన మెంటార్గా కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి. బ్యాటింగ్ కోచ్గా వెళ్ళకపోవచ్చు కానీ చెన్నై టీంకి మెంటార్గా వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా మెన్స్ ఏషియా కప్ కూడా ఈ నెక్స్ట్ ఇయర్లో సాగబోతోంది. అయితే దీనికి పాకిస్తాన్ వస్తుందా లేదా అనేది సెకండరీ. ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్ళే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని మనకు వస్తున్న వార్తలు. 2026లో ఉమెన్స్ ఏషియా కప్ కూడా ఉందంట, అది బంగ్లాదేశ్లో. 2027లో మెన్స్ ఏషియా కప్ 50 ఫార్మాట్లో జరగబోతుందంట, అది బంగ్లాదేశ్లో ఉంటుంది. 26లో ఉమెన్స్ది ఉందంట, కానీ అది ఎక్కడో అనేది మాత్రం మనకి తెలియలేదు ఇంకా. ఓకే ఫ్రెండ్స్, ఇక మనము లేట్ చేయకుండా ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ 30-20 వివరాలకు వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హాయ్ హలో వ్యూవర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంకకి మంచి స్టార్టే రావడం జరిగింది. ముఖ్యంగా సంజు శాంసన్ వరుసపెట్టి మరొకసారి గోల్డెన్ డక్గా వెనుదిరగడం జరిగింది. విక్రమ రణసింగికి వికెట్ అయితే రావడం జరిగింది. వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోలేకపోయాడు సంజు శాంసన్ అని చెప్పుకోవచ్చు. అవకాశం రానప్పుడేమో అవకాశాలు రావట్లేవు అని వాళ్ళ ఫ్యాన్స్ అన్నమాట కూడా వాస్తవమే. కానీ వచ్చిన అవకాశాలని 2 handsతో గ్రాప్ చేసుకోవాలి. కానీ ఇలా గోల్డెన్ డక్గా వెనుదిరగడం అయితే ఇప్పటికే సంజు శాంసన్పై ట్రోలింగ్స్ కూడా మొదలయ్యాయి ఆల్మోస్ట్. సో ఆ తర్వాత సంజు శాంసన్ తర్వాత యశస్వి జైస్వాల్ కూడా 10 runs వేసి అవుట్ అయ్యాడు. అయితే 49 for the loss of 5 wickets కాడ నుంచి కష్టాలు మొదలయ్యాయి టీమిండియాకి. కానీ శుభ్మన్ గిల్ అండ్ వాషింగ్టన్ సుందర్ రియాన్ పరాగ్ కలిసి ఒక 54 runs పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు. కానీ అన్ఫార్చునేట్లీ శుభ్మన్ గిల్ 39 runs వేసి అవుట్ అవ్వగా ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. మళ్ళీ వికెట్ల పతనం అయితే స్టార్ట్ అయింది. ముగ్గురు చెప్పుకోదగ్గ స్కోర్స్ అయితే చేశారు. రియాన్ పరాగ్ 26 runs వేయగా, వాషింగ్టన్ సుందర్ 25 runs వేయగా, శుభ్మన్ గిల్ 39 runs అయితే చేశాడు. వీళ్ళ కారణంగానే 137 runs అయితే స్కోర్ చేయగలిగింది, బోర్డు పైన పెట్టగలిగింది. ఈ పార్ట్నర్షిప్ కారణంగానే ఈ స్కోర్ అయినా రాగలిగింది, రెస్పెక్టబుల్ స్కోర్ వరకైనా రీచ్ అవ్వగలిగింది టీమిండియా. తీక్షణకి 2 వికెట్లు, ఆ తర్వాత రణసింగేకి 2 వికెట్లు, మహేష పత్రానకు మినహాయిస్తే అందరికీ వికెట్ అయితే రావడం జరిగింది. ఒక రన్అట్ రూపంలో కూడా వికెట్ కోల్పోవడం జరిగింది. వనిందో హజారంగా కూడా వికెట్ వచ్చింది, 2 wickets తీసుకున్నాడు. సో 9 wickets అయితే కోల్పోయాయి 137 వరకు ఇన్ 20 overs. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన శ్రీలంకకి మాత్రం సూపర్ స్టార్ట్ అయితే రావడం జరిగింది. 58 runs ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది. ఆ తర్వాత ఫెర్నాండో అవుట్ అవ్వగా 19 సంఖ్య కూడా
త్వరగానే వెళ్ళిపోయాడు. ఇద్దరే ఆకట్టుకున్నారు. కుశాల్ పెరేరా 43 ఏమో చేశాడు అండ్ కమింద మెండిస్ 45 రన్స్ చేశారు. ఎప్పుడైతే 117 దగ్గర సెకండ్ వికెట్ పడింది, అక్కడ నుంచి వికెట్లు చకచక పడుతూ వచ్చాయి. 137 వరకు అయితే రీచ్ అవ్వగలిగింది. 6 బాల్స్లో 6 రన్స్ కొట్టాల్సిన నేపథ్యం ఉంది శ్రీలంకకి. కానీ ఫస్ట్ బాల్ అవుట్, సెకండ్ బాల్ కూడా అవుట్. సూర్యకుమార్ యాదవ్ వికెట్స్ తీసుకున్నాడు. అయితే లాస్ట్ బాల్కి 3 రన్స్ కావాలి. ఈ క్రమంలో 2 రన్స్ తీసుకున్నారు. సూపర్ ఓవర్కి మ్యాచ్ అయితే దారి తీయడం జరిగింది. కానీ సూపర్ ఓవర్లో కుశల్ పెరేరా అండ్ ఇండీస్ బ్యాటింగ్కి రావడం జరిగింది. వరుస పెట్టి గోల్డెన్ డక్గా ఫస్ట్ బాల్ అయితే వైడ్ రావడం జరిగింది. ఆ తర్వాత సింగిల్ తీసుకున్నారు. 2 రన్స్ తర్వాత 2 వికెట్స్ బ్యాక్ టు బ్యాక్ కోల్పోవడం జరిగింది. 19 నిశాంక గోల్డెన్ డక్ వెనుదిరిగాడు. కుశాల్ పెరేరా కూడా 1 రన్ చేసి అవుట్ అయ్యాడు. 3 రన్స్ టార్గెట్. సూర్యకుమార్ యాదవ్ దీన్ని ఫినిష్ చేశాడు. మహేష్ దీక్షణ బౌలింగ్లో దీన్ని ఫినిష్ చేయడం అయితే జరిగింది. సో మొత్తంగా 3-0తో క్లీన్ స్వీప్ అయితే చేశారు టీమిండియా శ్రీలంక వర్సెస్ ఇండియా సిరీస్ని. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే వాషింగ్టన్ సుందర్కి వరించగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ సూర్యకుమార్ యాదవ్ని వరించింది. వికెట్స్ మన టీమిండియా నుంచి రవి బిష్నాయ్కి, సూర్యకుమార్ యాదవ్కి, రింకు సింగ్కి అందరికీ తలా 2 వికెట్లు రాగా ఒక రన్అట్ రూపంలో వికెట్ అయితే కోల్పోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక మనము T20 సిరీస్ ఎలాగో ముగించేసుకున్నాం కాబట్టి రోకో కాంబినేషన్కి మనం హ్యాపీగా వెల్కమ్ చెప్దాం. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వచ్చేస్తున్నారు కాబట్టి ఓడిఐ సిరీస్లో ఈ సిరీస్ కూడా మంచిగా శుభాలతో ప్రారంభం అవ్వాలని ఆశిద్దాం. మంచిగా స్టార్ట్ అయింది గంభీర్ యొక్క కెరియర్, ఇలాగే ముందుకెళ్ళాలని, ఏదైతే తను విజన్ అనుకున్నాడో ఆ విజన్ సక్సెస్ఫుల్గా అవ్వాలని అయితే ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.